హలో అందరికీ టమాటా రెసిపీ చూద్దామా మరి పదండి. నేను మీ హర్షితాని ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సో ఒక బౌల్ తీసుకొని దానిలో కొన్ని టమాటాలు మీకు ఎన్ని కావాలన్నా అన్ని చేసుకోవచ్చు. ఇది దోశల్లోకి బాగుంటుంది, ఈ టిఫిన్స్లోకి నచ్చుతుంది. మెయిన్లీ నేను చేసేదైతే అన్నంలోకి తినడానికని. సో కొన్ని టమాటోస్, కొంచెం కొత్తిమీర ఎక్కువ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఫస్ట్ పోపు పెట్టేసుకుందాం, అది బెస్ట్ అనమాట మనకి. సో ఒక బాండీలో మనం 3 స్పూన్స్ ఆవాలు, 1½ స్పూన్ ఏమో మెంతులు తీసుకుందాం. మెంతులు ఎక్కువ తీసుకోవద్దు, ఎందుకంటే చేదొచ్చేస్తుంది. కొంచెం ఇంగువ, కారం తక్కువ ఉంటే ఎండుమిరపకాయలు నాకులాగా ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది. కొంచెం ఆయిల్, 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. సో అది రెడీ అయిపోయింది. సో జార్లోకి షిఫ్ట్ చేసేసాను, ఎందుకంటే వేడి వల్ల ఇది అయిపోకూడదు కాబట్టి. సో కింద రూట్స్ ఉంటాయి కాబట్టి అవి కట్ చేసి పక్కన పెట్టేసుకొని, చూసుకొని కొత్తిమీర ఎక్కువ తీసుకున్నాను. నేను అంత తీసుకున్నాను, దానికన్నా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు. లేదు మాకు అంత ఇష్టం లేదు అనుకుంటే తక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు. సో 2 to 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసేసుకుంటే క్లీన్గా వాటర్ ఇలా వస్తే శుభ్రంగా చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. కొంచెం పెద్దగా ఉన్న పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. సో దాన్ని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇంక ఇప్పుడు టమాటాలు కటింగ్ స్టార్ట్ చేసేసుకుందాం. ఎందుకంటే టమాటాలు కట్ చేస్తే ఈజీగా, ఫాస్ట్గా, తొందరగా కుక్ అయిపోతుంది. సో అది మనకి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. సో టమాటాలు కట్ చేసుకుంటాం అయిపోయింది. సో ఒక బాండీ పెట్టేసుకొని దానిలో కొంచెం ఆయిల్ పోసేసుకుందాం, 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. అది పోసుకొని ఈ కట్ చేసిన టమాటోస్ దానిలో వేసేసుకుంటే, అప్పుడు కొంచెం ఆయిల్, ఇప్పుడు వేస్తున్నాను చూడండి ఆయిల్, అంతే ఆయిల్ కొంచెం పోసుకొని మీకు బెస్ట్ అనమాట. అంటే నాకైతే ఎంత రిక్వైర్మెంట్ ఉందో నాకు తెలుసు. సో మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి, 2 to 3 స్పూన్స్. ఎందుకంటే నేను తర్వాత అడిషనల్గా నేను యాడ్ చేశాను అనమాట, ఆయిల్ తగ్గిందని చెప్పి. సో దీనిలో మనకి మెయిన్ పసుపు, ఉప్పు కావాలి, ఎందుకంటే తొందరగా ఊటొచ్చేస్తుంది. సో పసుపు కొంచెం తీసుకొని వేసుకున్నాను. లేదు మేము చేతి కొలతలతో అంటే 2, 3 చిటికెళ్ళు వేసుకోండి. ఉప్పు యాజ్ పర్ ద టేస్ట్ అనమాట. నేను ఇంత తీసుకున్నాను, స్పూన్తో అవ్వట్లేదు కాబట్టి. సో యాజ్ పర్ ద టేస్ట్, తగ్గితే మళ్ళీ అడిషనల్గా యాడ్ చేసుకోండి. సో ఇది తిప్పేశారు కాబట్టి దీని మీద మూత పెట్టేస్తే మీకు తొందరగా కూల్ డౌన్ అవుతుంది. ఇటువైపు నేనేమో ప్యాన్లో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను, దానికి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ కావాలి. మీరు చేతి కొలతలో మళ్ళీ తీసుకొని చేస్తామంటే ఇట్స్ ఓకే. బట్ ఏంటంటే కరెక్ట్ క్వాంటిటీ ఉంటే మీకు రైస్ పొడలాడుతూ ఫ్రెష్గా వస్తుంది. సో అట్లీస్ట్ 3 విజిల్స్ కంపల్సరీ. సో ఇక్కడ మనకు టమాటా బాగా ఉడుకుతోంది. సో ఎక్సలెంట్ స్మెల్, ఫ్రేగ్రెన్స్ బాగుంది. సో అది మగ్గింది అన్న తర్వాత ఈ కొత్తిమీర ఏదైతే మనం కట్ చేసి ఫస్ట్ పక్కన పెట్టుకున్నామో అది యాడ్ చేసేసి ఇంకో 5 మినిట్స్ పెట్టేయడం అంతే. థర్డ్ విజిల్ వచ్చేస్తుంది, ఆపేసి ఇది కూడా కలిపేసుకుందాం ఇంకోసారి. ఓకే, ఎక్సలెంట్గా మగ్గింది. సో ఇది కూడా రెడీ అయిపోయినట్టుగానే ఉంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోతుంది. ఇది కూల్ డౌన్ చేసుకోవాలి, ఇంకో 5 మినిట్స్ ఉంచితే పోతుంది అనుకున్నాను. బట్ ఓకే, ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. సో ఫ్యాన్ కింద 2 ఆరబెట్టేశాను. ఇది ఆరటం టైం పడుతుంది. సో ఇది ఆరిపోయింది ఆల్రెడీ. సో దీన్ని తీసుకొని వెళ్ళి మిక్సీ కొట్టేద్దాం. మెత్తగా నలగాలన్నమాట, లేకపోతే ఆవాలును మెంతులు నలగకపోతే మళ్ళీ ఆ టేస్ట్ రాదు. సో మిక్సీ పట్టేసేసి అయిపోయిన తర్వాత దానిలో ఈ టమాటా ఏదైతే మనం వేయించి పక్కన పెట్టామో అది కూడా చల్లారితే దీనిలోనే కలిపేయండి. దీన్ని మళ్ళీ విడిగా తీసి పక్కన పెట్టద్దు, జార్లోనే పక్కకు ఉంచేసి అది కూల్ డౌన్ అయిన తర్వాత అడిషనల్గా దీనిలో యాడ్ చేయండి. మీకు ఏమైనా రెసిపీస్, మీ ఇంటి వంటలు ఏదైనా ఉంటే అది నాకు డిస్క్రిప్షన్లో మీరు నాకు పెట్టండి. అలానే కామెంట్ సెక్షన్లో పెట్టి మీకు ఏదైనా కొత్తగా రెసిపీ కావాలి అంటే నన్ను అడగండి. సో నేను అవి తయారు చేసి నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో టమాటాలు కూల్ డౌన్ అయిపోయినాయి. సో అవి ఈ జార్లో యాడ్ చేసేసేసి ఇంకా మిక్సీ కొడతాను. సరిపోలేదు అంటే మిక్సీలో మొత్తం సరిపోతే హాఫ్గా తిప్పండి, నాకైతే సరిపోయింది. సో మిక్సీలో బ్లెండ్ చేసుకొని 2 టైమ్స్ పాపి తిప్పితే మీకు తొందరగా అయిపోతుంది. సో రెడీ అయిపోయినట్టుంది, ఒకసారి చూద్దాం. ఇంకా అవ్వలేదు, ఇంకా బాగా నలగాలి, పేస్ట్ అవుతే చాలా బాగుంటుంది. సో ఇది అయిన తర్వాత ఇటు మీకు ఫ్రేగ్రెన్స్కి అసలు ఉండలేరు, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా. సో నా పచ్చడి అయితే రెడీ అయిపోయింది, బాగా వెల్ అండ్ గుడ్. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. వాటర్ లేకుండా ఉంటే మీకు ఎక్కువ రోజులు వస్తుంది, ఒక 3-4 డేస్. బయట ఉంచుతాం అనుకుంటే 2 డేస్ అయితే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అట్లీస్ట్ 1 వీక్ వరకు వస్తుంది. సో టమాటో పచ్చడి ఈజ్ ఫైనల్లీ రెడీ. ఎక్సలెంట్గా ఉంది, టేస్ట్, స్మెల్. సో ఇంకా మనం అన్నం తీసి చూద్దాం. అన్నం కూడా రెడీగా అయిపోయింది, స్టీమ్ తగ్గిపోయింది. సో అన్నం ఎక్సలెంట్గా ఉంది. సో ఒక ప్లేట్ తీసేసుకొని దానిలో రైస్ పెడదాం. ఉత్తి రైస్ పెట్టకూడదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిలో చట్నీ వేసేసుకుందాము.
సో యాడ్ చట్నీ అయిపోయింది. అన్నం కూడా తీసుకొని ఇంకా ఫుడ్ టేస్ట్ చూద్దాం. వేడి వేడిగా ఉంది రైస్. ఆహా! పొగలొస్తుంది. ఎంత బావుందో, ఎంత టేస్టీగా ఉందో. అమ్మో! కలుపుతుంటేనే చేతి వేళ్ళు కాలిపోతున్నాయి. బావుంది. ఓహ్! ఫైనల్లీ టేస్టింగ్ అయిపోయింది. ఎక్సలెంట్. మీరు కూడా ట్రై చేయండి. యూ విల్ జస్ట్ లవ్ ఇట్. మీకు చాలా నచ్చుతుంది. సో, ఎనీ డౌట్స్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ. బాయ్ బాయ్.